ఆల్ సో టుడే మన టాపిక్ ఏంటంటే ఈఎస్ఐ కార్పొరేషన్ విచ్ మీన్స్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, నౌ వాట్ ఈజ్ ఈఎస్ఐ కార్పొరేషన్? ఇది ఈ కార్పొరేషన్ అనేది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 కింద ఎస్టాబ్లిష్ చేసిన ఒక స్టాచ్యుటరీ బాడీ విచ్ మీన్స్ ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ వర్కర్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ అనే ఆర్గనైజేషన్ వర్కర్స్ కోసం రన్ అవుతూ ఉంటుంది. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కంట్రోల్ అండ్ మేనేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, లెటస్ సే ఫ్యాక్టరీ వర్కర్స్ కి జాబ్ చేస్తున్న టైంలో యాక్సిడెంట్స్ జరిగితే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఈఎస్ఐ స్కీమ్ ద్వారా దొరుకుతుంది. ఆ స్కీమ్ ని రన్ చేసేదే దిస్ ఈఎస్ఐ కార్పొరేషన్. సో వై వాజ్ దిస్ ఈఎస్ఐ క్రియేటెడ్? ఈఎస్ఐ అవసరం ఏంటి బేసికల్ గా? వై ఈజ్ ఇట్ ఇంట్రడ్యూస్డ్? ఎర్లియర్ వర్కర్స్ కి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అనేది లేదు, స్ట్రాంగ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉండేది కాదు. సో వర్కర్స్ కి సిక్నెస్ ఆర్ ఇంజురీ, ఓకే, ఆర్ సమ్ మెటర్నిటీ, ఓకే, ఆర్ permanent disability, ఓకే, ఆర్ డెత్, ఓకే, ఇలాంటిది ఏమైనా జరిగిన టైంలో, ఓకే, వీళ్ళకి దేర్ వాస్ నో బ్యాక్గ్రౌండ్ టు హెల్ప్ దమ్. అందుకే ఈ గవర్నమెంట్ ఈఎస్ఐని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఒక ఇన్సూరెన్స్ లాగా. సో దిస్ ఇన్సూరెన్స్ బేస్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ దిస్. ఎర్లియర్ యాక్సిడెంట్ అయితే వర్కర్ ఓన్ మనీ స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో ఈ ఈఎస్ఐ తోటి ఏంటి, ఈ ట్రీట్మెంట్ అనేది ఇన్సూరెన్స్ సపోర్ట్ తోటి జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వై ESI has been created. Okay, what does actually ESI do? Okay, what does actually ESI do? ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ మెయిన్ వర్క్ ఏంటంటే ఈఎస్ఐ స్కీమ్ ప్రాపర్ గా రన్ అవ్వడం ఎన్ష్యూర్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ రిజిస్టర్ అవ్వటం, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయ్ ఐ టెల్ యూ హౌ దిస్ కాంట్రిబ్యూషన్ వర్క్స్. సో ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఓకే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీకి బెనిఫిట్స్ రీచ్ అవుతున్నాయా లేవా, అండ్ ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఇది సూపర్వైజ్ చేస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ బై ఈఎస్ఐ. సో ఇది ఎక్కడ అప్లై అవుతుంది? టు హూమ్ దిస్ ఈఎస్ఐ స్కీమ్ అనేది ఎవరికి అప్లై అవుతుంది? సో దిస్ ఈఎస్ఐ స్కీమ్ ఒక టూ కండిషన్స్ ఉంటాయి, రైట్, దీన్ని అప్లై చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ లో మినిమం 10 ఎంప్లాయీస్ ఉండాలి. ఓకే, అండ్ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 21,000 లోపల ఉండాలి. ఓకే, ఆర్ పర్సన్స్ విత్ సమ్ డిసేబిలిటీస్, ఇలాంటి కేసులో 25,000 వరకు ఉండొచ్చు. సో సాలరీ 18,000 ఉన్న వర్కర్ ఆటోమేటికల్లీ ఈఎస్ఐ స్కీమ్ లో ఈఎస్ఐ స్కీమ్ కవరేజ్ లో ఆల్రెడీ బై డిఫాల్ట్ హీ విల్ బి దేర్. నౌ హూ పేస్ ది సీఎం? ఇక్కడ ఈ ఈ ఈఎస్ఐకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ స్కీమ్ లో? ఓకే, సో ఎవ్రీ కంపెనీలో వన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఉంటారు. ఓకే, సో లైక్ మన పింటూ ఉన్నాడు, పింటూ వాళ్ళ బాస్ ఉన్నాడు. ఓకే, నౌ హీస్ ద ఎంప్లాయర్, హీస్ ద ఎంప్లాయీ. ఒక ఎంప్లాయర్ అనే అతను 4% కాంట్రిబ్యూట్ చేస్తాడు
and employee 1%. 1% of what? 4% of what? Of the salary from Pinto. Salary ఎంత ఉంది దాన్ని బట్టి 1% ఎంప్లాయీ నుంచి, ఎంప్లాయర్ నుంచి 4%. లెటెస్ట్ సే ఇప్పుడు మన పింటూ సాలరీ 10,000 ఉంది. ఓకే, సో 100 రూపీస్ పింటూ ఇస్తాడు అండ్ 400 వచ్చేసి ఎంప్లాయర్ ఇస్తాడు. సో ఎవ్రీ మంత్ ఈ 500 అనేది ఈ ఈఎస్ఐ ఫండ్ లోకి డిపాజిట్ చేస్తారు. ఈ డిపాజిట్ అయిన అమౌంట్, ఇఫ్ ఇన్ కేస్ పింటూ గెట్స్ హర్ట్, సో హీ విల్ బి ఇన్షూర్డ్ అండ్ విల్ బి టేకెన్ కేర్ విత్ దిస్ అమౌంట్. అంటే 500 కాదు, వెన్ ఎవర్ దిస్ గెట్స్ అక్యుములేటెడ్, రైట్? సో ఒక ఇన్సూరెన్స్ లాగా. So why is it important? Why this scheme is important? ESI corporation workers కి మెడికల్ ట్రీట్మెంట్, ఒక ఇన్కమ్ ప్రొటెక్షన్, ఓకే, ఇన్సూరెన్స్ సపోర్ట్ ఇలాంటివి చేయడానికి గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజ్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని మేనేజ్ చేస్తారు. ఓకే, నౌ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈఎస్ఐ కార్పొరేషన్. ఓకే, లెట్ us conclude. కంక్లూషన్ ఏంటి? ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే వర్కర్స్ కోసం గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని మేనేజ్ చేసే ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈఎస్ఐ కార్పొరేషన్. Any doubts? Please comment and let me know. Khalas.